నేను ఎండ్రాయిలో గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఇదిగో ఆనియన్ తీసుకున్నాను, ఆనియన్ కొంచెం కట్ చేసుకున్నాను. తర్వాత టమాటా కొంచెం, అంటే నేను ఒక మనిషికి కదా కొంచెం కట్ చేసుకున్నాను, ఒక ఆనియనే కట్ చేసుకున్నాను. అయితే ఆయిల్ పోసుకొని స్టవ్ మీద డబ్బాలు పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ గట్టిగా వేగిన తర్వాత ఇది టమాటా వేసుకుంటాను. నేను కొంచెం కనుక ఒక టమాటా ఒక ఆనియన్ తీసుకున్నాను. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక 3 టమాటాలు 3 ఆనియన్స్ చేసుకుంటాను. ఇద్దరు మనుషులు ఒక్క మనిషి కలిస్తే నేను కొంచెం తీసుకున్నాను. ఎండ్రాయిలో తలకాయలు తీసి బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను వాటర్లోనే. బాగా టమాటా బాగా వేగాక ఇప్పుడు ఆనియన్ వేగాలి ఎర్రగా. ఇప్పుడు టమాటా వేసాను. తర్వాత రొయ్యలు కూడా వేసుకున్నాం. నేను రొయ్యలు కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ పోయే వరకు కొంచెం వేసుకుంటే వేగితే బాగుంటుంది. కొంచెం వేగనిద్దాం. రొయ్యలు వేసాక కూడా కొంచెం వేగనిచ్చి కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, దీనికి తగ్గట్టు సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. కొంచెం కారం వేసాక మరి కొంచెం ఇట్లా కలుపుకుందాం. కారం కూడా వేసుకున్నాం కదా, మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది, కానీ నేను ఈరోజు తిన్ను. అర్థంకి ఇష్టంగా ఉండాల్సి వస్తుంది. బాగా వేగింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను. ముందు వాటర్ పోస్తున్నాను కొంచెం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. వాటర్ అంతా ఎక్కిపోయింది. కొంచెం గ్రేవీ ఉంచాను లైట్గా. రైస్లో కొంచెం కలుపుకోవడానికి అయితే గ్రేవీగా ఉండాలి కదా. దగ్గరికి అయిన తర్వాత ఇట్లా తీసుకుందాం. ఎండి రొయ్యలు, టమాటా, ఆనియన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సింపుల్గా ఒక మనిషికి చేసుకున్నాను నేను. టమాటా ఒకటి, ఆనియన్ ఒకటి వేసుకున్నాను, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు ఎక్కువ మందికి అయితే ఒక 3 టమాటాస్ 3 ఆనియన్స్ తీసుకోండి. ఒక 2 ఇద్దరికైతే. చూడండి, దగ్గరికి అవనిచ్చి బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ. రైస్లోకి బాగానే ఉంటుంది, చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది. ఇది రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి.